బ్యానర్ ఐటమ్స్ మనం చూడొచ్చు. ఇందులో ఎక్కువగా మనకు కనిపిస్తుంది సుప్రీంకోర్టుపైనే గౌరవం లేదా అంటూ ఒక బ్యానర్ ఐటమ్ మనం చూడొచ్చు అన్ని పేపర్లలో కూడా. సో ఈ అంశాలన్నిటిపైన కూడా డిస్కస్ చేద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మనతో పాటు డాక్టర్ అందే సత్యం గారు, రాజకీయ విశ్లేషకులు. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సార్ బ్యానర్ ఐటమ్స్ మనం చూస్తున్నాం. సుప్రీంకోర్టుపైనే గౌరవం లేదా అని అంటున్నారు. అంటే సీఎం రేవంత్ కవిత బెయిల్ సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. నిజంగా ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఆ స్థాయి వ్యాఖ్యలు చేయొచ్చా? దీనిపైన జస్టిస్ బిఆర్ గవాయ్ కూడా చాలా మండిపడ్డారు సార్. వాస్తవానికి రేవంత్ రెడ్డితో పాటు అనేక మంది కామెంట్స్ చేశారు. కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కొంత ఓపిక పెడితే బాగుండేది. అయితే ముఖ్యమంత్రి చేసినటువంటి ఆస్పెక్ట్ వేరు, సుప్రీంకోర్టు తీసుకున్నటువంటిది వేరు. ముఖ్యమంత్రి బీజేపీ సహాయం చేసిందంటే దాని అర్థం ఏంటంటే ఈడీ కానీ సిబిఐ కానీ వాళ్ళ తరఫున వాదించే లాయర్ కానీ స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ చేయలేదు, అందుకే బెయిల్ వచ్చింది అనేది వీళ్ళు ఈ రాజకీయ నాయకులు విమర్శిస్తున్నారు. కానీ అసలు జడ్జిమెంటే ఇన్ఫ్లుయెన్స్ చేశారు అని చెప్పేసి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఆబ్జెక్షన్ చెప్పారు. కాబట్టి ఏదేమైనా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు కొంత ఓపిక అవసరం. అందుకని సుప్రీంకోర్టు ఆ విధంగా తీసుకుంది. ఇది ఒకరినొకరిని రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. ఎందుకంటే ఇవాళ జ్యుడిషియరీ ఉంది, తర్వాత శాసనసభ ఉంది, తర్వాత కార్యనిర్వాహక వర్గం ఉంది, అంటే ఎగ్జిక్యూటివ్ ఉంది, పార్లమెంట్ ఉంది, తర్వాత జ్యుడిషియరీ. ఈ మూడు సమన్వయంతో ఈ దేశం పరిపాలన సక్రమంగా జరుగుతుంది. ఒకళ్ళని చిన్నబుచ్చే మాటలు ఇంకొకళ్ళు అంటే అది ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంది. కాబట్టి తర్వాత రెండోది జ్యుడిషియరీ అటానమస్ ఉంది. అటానమస్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్లో ఇంకో పార్టీ జోక్యం చేసుకుందని, ఇంకో పార్టీ హెల్ప్ తోటో బెయిల్ ఇచ్చామనటం అసంబద్ధం. అంటే మాకు ఎవరైనా పార్టీ చెప్తే ఇచ్చామా అని చెప్పేసి ఎదురు ప్రశ్న వేశారు. కాబట్టి ఏదేమైనా ముఖ్యమంత్రి కాస్త ఓపికగా ఆ విషయంలో మిగతా వాళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చినా పెద్దగా పట్టించుకోరు. కానీ ముఖ్యమంత్రి ఎగ్జిక్యూటివ్ లో నాయకత్వ స్థానంలో ఉంటాడు రాష్ట్రంలో. కాబట్టి అలా వ్యవహరించడం వల్ల సుప్రీంకోర్టు హర్ట్ అయింది. అందుకని అది ఆ కామెంట్ చేయకుండా ఉండాల్సి ఉండే. అండ్ ఇంకో విషయం కూడా ఏంటంటే ఈ ఓటుకు నోటు కేసు కూడా మధ్యప్రదేశ్కు బదిలీ చేయొచ్చేమో అని కూడా మాట్లాడారు. దీనిపైన 2వ తారీఖున కూడా ఆ విషయం తెలుస్తుంది. బట్ తెలంగాణలో ఉన్న కేసుని అసలు మధ్యప్రదేశ్ కోర్టుకి బదిలీ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? అండ్ ఈ లోపే మళ్ళీ ఏదో చిన్నపిల్లలు అల్లరి చేస్తే కనుక హాస్టల్లో వేస్తామన్నట్టుగా మీరు ఇలా చేస్తే మధ్యప్రదేశ్కి మేము బదిలీ చేస్తామన్నట్టుగా కూడా మాట్లాడారు కదా. దీన్ని ఎలా చూస్తారు? అంటే ఓటుకు నోటు కేసు గతంలో కేసు బుక్ అయ్యి దాంట్లో జగదీశ్వర్ రెడ్డి ఇంకా కొంతమంది బీఆర్ఎస్ నాయకులు 3-4 కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసినప్పుడు ఆ కేసు నడుస్తుంది. ఆ కేసు ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉంది. అయితే ఒక కోర్టు నుంచి ఇంకో కోర్టు బదిలీ హయ్యర్ కోర్ట్స్ బదిలీ చేస్తాయి. అంటే సపోజ్ హైకోర్టులో నడుస్తుంది, ఈ కోర్టులో చుట్టూ నిర్బంధ కార్డు ఉందనో, ఈ కోర్టులో ఉండేటువంటి కంప్లైంట్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది కాబట్టి మరో హైకోర్టు బదిలీ చేయమని అడగొచ్చు. అట్లాగే జిల్లా కోర్టులు నడిస్తే ఒక జిల్లా కోర్టు నుంచి మరో జిల్లా కోర్టు బదిలీ చేయమని హైకోర్టును అడగొచ్చు. అట్లాగే లోకల్ మెజిస్ట్రేట్ కోర్టులో కేసు నడుస్తుంటే మరో కోర్టు బదిలీ చేయమని జిల్లా కోర్టును అడగొచ్చు. అట్లా ఆ రైట్ ప్రకారమే బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ హైకోర్టులు నడిస్తే న్యాయం జరిగే అవకాశం లేదు కాబట్టి మధ్యప్రదేశ్ హైకోర్టుకు ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పేసి సుప్రీంకోర్టు రిక్వెస్ట్ చేశారు. దాని ముందర విచారణ ఉంది. కాబట్టి అట్లా మీరు ఇట్లనే కామెంట్ చేసుకుంటా పోతే మరి మేము ఆలోచిస్తా ఇంకో రాష్ట్రానికి బదిలీ చేయాల్సి వస్తుంది ఓటు నోటు కేసు కూడా అని హెచ్చరిక చేశారు. హెచ్చరిక చేసినప్పుడు వెంటనే ప్రభుత్వం లేదా రేవంత్ రెడ్డి వ్యతిరేక న్యాయవాదులు చూశారు కదా, హై హ్యాండెడ్ బిహేవియర్ ఉంది పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు కూడా, కాబట్టి మధ్యప్రదేశ్కు బదిలీ చేయండి అని అడిగారు. అడిగితే దాన్ని సుప్రీంకోర్టు ఆనర్ చేయండి. ఎందుకంటే అనుమానాలతోటి మేము డెసిషన్ చూసుకుంటే అది కరెక్ట్ కాదు. అదేమైనా అది 2వ తారీఖు నాడు నిర్ణయిస్తాం, సెప్టెంబర్ 2 నాడు, ఇంకో 4 రోజుల తర్వాత. ఇప్పుడు అనుమానంతో అలా బదిలీ చేయటం కరెక్ట్ కాదు, మేము డెసిషన్ 2 నాడు తీసుకుంటామని సుప్రీంకోర్టు ప్రకటించింది. కాబట్టి ఒక హైకోర్టు నుంచి ఇంకొక హైకోర్టు బదిలీ చేయమని అడగటం అనేది జ్యుడిషియరీ ప్రొసీజర్లో ఉన్నటువంటి విషయమే, అదేం అతీతం కాదు. కాబట్టి సుప్రీంకోర్టు ఇప్పుడు మధ్యప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేయమని కంప్లైంట్స్ అడిగారు. అడిగితే
సుప్రీంకోర్టు మధ్యప్రదేశ్కే చేయాల్సిన పని లేదు, రిజెక్ట్ చేయొచ్చు, తెలంగాణ హైకోర్టులో నడవనియండి అనవచ్చు, అవును లేదు మరొక రాష్ట్ర హైకోర్టు కూడా బదిలీ చేయొచ్చు. అవును ఇప్పుడు కంప్లైంట్స్ అడిగిన హైకోర్టుగా బదిలీ చేయాలని లేదు, మరొక హైకోర్టు మరొక రాష్ట్రానికి కూడా బదిలీ చేయొచ్చు. అంతే కదా, ఎక్కడైనా చేసుకోవచ్చు.